మెగా ఐపీఎల్ యాక్షన్ చూసుకున్నట్టయితే ఈసారి అఫీషియల్స్కి సజెషన్స్ ఇచ్చారు ఐపీఎల్ ఫ్రాంచైజీ వాళ్ళు. వీళ్ళ సజెషన్ చూస్తే ఎట్లుందంటే ఇండైరెక్ట్గా మెగా యాక్షన్ని మాకు వద్దు అన్నట్టుగానే ఉన్నాయి. ఒక్కసారి ఆ పాయింట్స్ వింటే మీకు క్లియర్గా అర్థమైపోద్ది. పాయింట్స్ వినే ముందు మన తెలుగులో ది బెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నాకు ఒక చిన్న సబ్స్క్రైబ్ అట్లనే ఒక లైక్ వదిలేయండి, నాకు ఉండిపోతాయి కదా. ఇక వీడియోలోకి వెళ్తే 3 మేజర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే వచ్చినాయి. ఆ పాయింట్స్ ఏంటనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. పాయింట్ నెంబర్ 1, అలో టీమ్స్ టు రిటైన్ బిట్వీన్ 4 and 6 ప్లేయర్స్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ప్రతి టీంకి 4 నుంచి 6 మధ్య ప్లేయర్స్ని రిటైన్ చేసుకునే అవకాశం ఇవ్వమంటారు. ప్రజెంట్ అది 4 ప్లేయర్స్కి ఉంది. బట్ వీళ్ళు అడిగింది ఏంటంటే 4 నుంచి 6. ఇక్కడ 2 ప్లేయర్స్ని ఎక్కువ అడిగారు. ఓకే, కొంచెం బెటర్గానే ఉంది, పక్కకు పెడదాం ఈ పాయింట్ని. పాయింట్ నెంబర్ 2, మెగా యాక్షన్ అనేది ప్రతి 5 సంవత్సరాలకు జరిపించాలి అన్నారు. బట్ అఫీషియల్స్ మాత్రం ప్రతి 3 yearsకి ఒకసారి కండక్ట్ చేద్దామని అనుకున్నారు. వీళ్ళు అడిగింది ఏంటి 5 years. ఇక్కడ కూడా 2 years పక్కన పెడదాం. ఇక ఆర్టీఎం కార్డ్, ఇదైతే దారుణం. ప్రతి టీంకి 8 ఆర్టీఎం మ్యాచ్ ఆప్షన్స్ కావాలన్నారు. ఆర్టీఎం ఏంటంటే రైట్ టు మ్యాచ్ కార్డ్స్ అన్నమాట. ఈ కార్డ్ని యూజ్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ రోహిత్ శర్మ బిడ్ అవుతున్నాడు అంటే ప్రతి టీం తన కోసం పోటీ పడుతున్నాయి అనుకుందాం. వీళ్ళు డైరెక్ట్ ముంబై వాళ్ళు ఏం చేయొచ్చు, ఒక కార్డ్ యూజ్ చేసి ఆ ప్రైస్ ఎంతైతే రన్ అవుతుందో బిడ్డింగ్లో అదే ప్రైజ్కి వీళ్ళు కొనుక్కోవచ్చు. అట్లా 8 మంది ప్లేయర్స్ని కొనుక్కోవడానికి మాకు అవకాశం ఇవ్వమంటారు. ఇక్కడ ప్రజెంట్ ఉన్న ఆర్టీఎం ఆప్షన్ ఎంతో తెలుసా? ఓన్లీ 1 పర్ టీం. ఒక్క ఆర్టీఎం మాత్రమే ఇద్దాం అనుకుంటున్నారు. కానీ వీళ్ళు అడిగింది ఎంత? 8. 6 రిటెన్షన్స్ అంట, 8 ఆర్టీఎంలు అంట, 5 yearsకి ఒకసారి మెగా యాక్షన్ అంట. దీన్ని బట్టి ఎలా ఉందంటే ఇండైరెక్ట్గా మాకు మెగా యాక్షన్ వద్దు, అసలు టీం చేంజెస్ మొత్తానికే వద్దు అన్నట్టు. అంతే కదా. 8 ఆర్టీఎంలు అంటే మెగా యాక్షన్ దేనికి? వీళ్ళ టీంలో ఉన్న బెస్ట్ ప్లేయర్స్ మెగా యాక్షన్లో బిడ్లో హై వెళ్ళిన కొద్దీ ప్రతి కార్డ్ యూజ్ చేసి వీళ్ళే తీసుకుంటారు. దెర్ ఈజ్ నో యూజ్ అసలు ఆ ఆర్టీఎంస్ వల్ల. ఆర్టీఎం అంటే ఏంటి? ఒక ప్లేయర్ మిస్ అవుతున్నప్పుడు ఎమర్జెన్సీలో యూజ్ చేస్తే దానికి ఒక వాల్యూ ఉంటుంది. 8 కార్డ్స్ అంట, 6 రిటెన్షన్స్ అంట. ఇంకా ఎందుకు? ఉన్న ప్లేయర్స్ అందరినీ పెట్టుకొని ఆడుకోండి మీరే. టీమ్ చేంజెస్ ఎందుకు? అసలు ఐపీఎల్ ఎందుకు? మెగా యాక్షన్ ఎందుకు? వీళ్ళు చెప్పింది క్లియర్గా అంతే ఉంది. నా ఒపీనియన్ కూడా వీడియోలో కలిపేసిన. అసలు వరస్ట్ సజెషన్స్ నన్ను అడిగితే. ఇక నా ఒపీనియన్ చెప్తా. అయితే ఆ సజెషన్స్ తీసేయాలా, లేకపోతే మెగా యాక్షన్ కండక్ట్ చేయాలా? లేదా మెగా యాక్షన్ కండక్ట్ చేస్తే ఈ సజెషన్స్ని పట్టించుకోవద్దు. రెండింటిని ఇంక్లూడ్ చేస్తే మాత్రం ఐపీఎల్ ఫ్యాన్స్ని ఫూల్స్ చేసినట్టు అవుతుంది. సో మీ ఒపీనియన్స్ ఏందనేది కామెంట్ చేయండి. అట్లానే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఛానల్కి సపోర్ట్గా ఉంటుంది.